ఓకే అండి, మనం ఇప్పుడు చూస్తుంది ఓం శ్రీ సాయి కార్స్. మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ దగ్గర పర్వతనగర్ సిగ్నల్ దగ్గర హైటెక్ సిటీ రోడ్ సైడ్ ఉంటాయి. మన దగ్గర అన్ని ప్రీ ఓన్డ్ కార్స్ ఉంటాయండి, అన్ని సర్టిఫైడ్ కార్స్ ఉంటాయి. కస్టమర్ దగ్గర అన్ని చెక్ చేసి మనం కార్స్ తీసుకొని మనం సేల్కి పెడతాము. మన కమిషన్ బేసిక్ అండి 2% కమిషను. మన దగ్గర ₹1,00,000 దగ్గర నుంచి 30-40 లక్షల దాకా అన్ని కార్లు అవైలబిలిటీ ఉంటాయండి. 2018 అండి మోడల్ టొయోటా ఫార్చునర్ సిగ్మా వేరియంట్ 4-wheel డ్రైవ్ 31,50,000 చెప్తున్నామండి. 2,14,000 రీడింగ్ జరిగింది. అన్ని షోరూమ్ ట్రాక్ అండి. ఫస్ట్ నుంచి ఏమి యాక్సిడెంట్లు కానీ స్క్రాచెస్ కానీ పార్ట్స్ మార్చడం కానీ ఇప్పుడు ఏం లేదు. అంత ఇంటీరియర్ కండిషన్ కూడా మొత్తం బాగుంటుందండి. సార్ చూద్దాం రాండి ఇంటీరియర్. మన టైర్స్ కూడా చూసుకుంటే ఇంకా 70% ఉందండి. ఇంకా మనం టైర్ చూస్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ చూద్దాం రండి. ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇంటీరియర్ డిస్ప్లే వస్తాయి, బ్యాక్ కెమెరా, ఎయిర్ బ్యాగ్స్. ఇంటీరియర్ వచ్చేది ఆటోమేటిక్ అండి. ఇది లెదర్ సీట్స్, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మనకు సేఫ్టీ కండిషన్ ఎక్కువ ఉంటుందండి వెహికల్. మనం 2-wheel డ్రైవ్ సెట్ చేసుకోవచ్చు, 4-wheel డ్రైవ్ సెట్ చేసుకోవచ్చు. మన కంవర్షన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు బండి. ఇది వచ్చి హోండా క్రీటా అండి, 2020 మోడల్, SX ఆప్షనల్, రేర్ వెహికల్ అండి. ఇది మనకి దీనికి చూస్తుంటే సన్ రూఫ్ కూడా ఉంటుంది. వెరీ తక్కువ రీడింగ్ తిరిగింది, 56,000 రీడింగు. మనకి పిస్టన్ కాస్ట్ 16,50,000 అండి. నెగిషియబుల్ ఉంటుంది. ఏ బండి అయినా కాస్ట్ తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. అన్ని పవర్ స్టీరింగ్ ఉంటుంది, విండోస్ ఉంటాయి, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది, వెదర్ సీట్స్, క్లైమేట్ కంట్రోల్, అన్ని మాన్యువల్ బండి అండి. డీజిల్ వేరియంట్ ఇది. సార్ ఇంటీరియర్ చూద్దాం రండి. ఇది పుష్ స్టార్ట్ బటన్ అన్న. మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనిలో వస్తాయి. మాన్యువల్ ఇది. లెదర్ సీటింగ్ అంతా. సన్ రూఫ్ వస్తుంది అన్న పైన. మన డిక్కీ కూడా పెద్దగా వస్తుంది. లాంగ్ డ్రైవ్స్కి అటు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. మైలేజ్ కంఫర్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి అన్న. హ్యాండ్ బ్రేక్ కూడా మనకు బటన్ టైప్ ఇస్తాడు దీంట్లో. ఇంటీరియర్ డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరా అన్నీ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. మన వెనకాల స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందండి. మనం పెద్ద పెద్ద సూట్ కేసులు అన్నా పెట్టుకోవచ్చు, లగేజ్ అన్నా క్యారీ చేయొచ్చు. లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుందండి. స్టెఫ్నీ కింద వచ్చేలాగా స్టెఫ్నీ ఉంటుంది. ఇది వచ్చేలాకి టొయోటా క్రిస్టా అండి, 2020 మోడల్, డీజిల్ వేరియంట్, ఆటోమేటిక్, సింగిల్ హ్యాండ్ మీద తిరిగిందండి బండి. మనం పెట్టిన కాస్ట్ 21,50,000 రేట్ నెగోషియబుల్ అండి. తిరిగిన రీడింగ్ మాత్రం 1,40,000 ఇప్పుడు దాకా. టైర్స్ కూడా 70% ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, ఇంకా తిరుగుతుంది. ఇంటీరియర్ చూద్దాం రండి. 2.4V అండి, మిడిల్ వర్షను. డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరాస్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, క్లైమేట్ కంట్రోల్ అన్నీ ఉంటుందండి, పవర్ స్టీరింగు. ఇంటీరియర్ డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుందండి, మనం ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు. క్రిస్టా అంటే తెలిసిందే కాబట్టి పెద్ద బండి అని. ఇది 7 సీటర్ వెహికల్ అండి. దీన్ని ఫోల్డ్ చేసుకుంటే మనం డిక్కీల కింద కూడా వాడుకోవచ్చు. లగేజ్ సరిపోయినంత ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని ఫోల్డ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా వేరే ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అలా ఫోల్డ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని ఇట్లా సైడ్కి చేసుకోవచ్చు. ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు, ఎంత లగేజ్ అయినా పడుతుంది. ఇది అవసరం లేదనుకుంటే మనం 7 సీటర్ లాగే యూజ్ చేసుకోవచ్చు. ఇది 7 సీటర్ వెహికల్ అండి. డిక్కీ ఎంత కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసుకొని పెద్దగా కూడా తీసుకోవచ్చు. దీన్ని థ్రెడ్ ఇట్లా లాగితే ముందుకు ఫోల్డ్ అయిపోతుంది. అవసరం లేదనుకుంటే మనం 7 సీటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. 2.4 అండి, ఇది మిడిల్ వర్షను, ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ప్రైజు 21,50,000 పెట్టామండి. నెగోషియబుల్, మనం మాట్లాడితే తగ్గుతూ ఉంటుంది. ఇది వచ్చేలాకి టొయోటా క్రిస్టా అండి, 2018 మోడల్. దీని రీడింగ్ వచ్చేసి 1,38,000 రీడింగ్ తిరిగిందండి. మనం 17,80,000 మనం పెట్టాము. 2.8G వర్షన్ అండి. ఇది మిడిల్ బేసిక్ వర్షను. దీనికి ఎయిర్ బ్యాగ్స్ అనేది ఏం రాదు. ఇంటీరియర్ చూద్దాం రండి. టైర్లు కూడా ఇంకా 70% ఉందండి. టైర్ మనం యూస్ చేసుకోవచ్చు ప్రజెంట్. ఇంటీరియర్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ వర్షన్ అండి. బేసిక్లో జీ వెర్షన్. ఇది ఆటోమేటిక్, డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, సెన్సార్లు అన్నీ ఉన్నాయండి.
డిక్కీ వచ్చేసరికి కూడా పెద్ద డిక్కీ వస్తుంది, 7 సీటర్ కాబట్టి. ఈ బటన్స్ ఉంటాయి, దీనికి లివర్ అండి 2017 కాబట్టి 18 కాబట్టి. అన్ని పవర్ విండోస్ అండి, ఆటో మిర్రర్స్. లెదర్ సీట్లు అండి ఇవి, మనం సపరేట్గా చేయించుకున్నారు కూడా స్పెషల్గా ఈ బండి. బకెట్ సీట్లు చేయించుకున్నారు, అన్ని లెదర్, ప్యూర్ లెదర్తో చేయించినవి. ఇంటీరియర్ అంతా బాగుంటుందండి. ఇది 7 సీటరు, ఫోల్డ్ చేసుకొని పెద్ద డిక్కీ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే. క్రిస్టాలో బేసిక్ డిక్కీ వచ్చేసి మనకు అన్నిటి కార్ లాగే ఉంటుందన్న. డిక్కీ పెద్దదే మనకి, 7 సీటర్ కాబట్టి. వీటిని ఫోల్డ్ చేసుకొని డిక్కీ పెద్దగా కూడా చేసుకొని మన లగేజ్ పెట్టుకోవచ్చు. లేదంటే దీంట్లో అడ్జస్ట్ అయితే 7 సీటింగ్గా మనం యూస్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్కి ఎక్కువ వాడుకోవచ్చు అన్న. మనకి మైలేజ్ ప్రకారంగా అంతా బాగానే ఉంటుంది. ఎక్కువగా పొలిటీషియన్స్, రియల్ ఎస్టేటర్స్ ఎక్కువ దీన్ని వాడతారు. నెంబర్ కూడా 199, ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి అన్న మన దగ్గర. వచ్చేలేకి హోండా క్రీటా అన్న 2021. మనకి SX ఆప్షనల్ మా టాప్ ఎండ్. దీనికి సన్ రూఫ్ వస్తుంది. మనకి తిరిగిన రీడింగ్ అయితే 1,18,000 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 16,90,000. కాస్ట్ నెగిషిబుల్ అన్న, మనం మాట్లాడుకుంటే తగ్గుతూ ఉంటుంది. ఇది చాలా రేర్ వెహికల్ అన్న, చాలా ఆప్షనల్ తక్కువ ఉంటాయి. SX బ్లాక్ అందులో. ఇంటీరియర్ కండిషన్ కూడా చాలా అన్నీ ఉన్నాయి, ఏం వాంటింగ్ అనేది ఏం లేదు, రిపేర్లు ఏం లేవు. ఫస్ట్ నుంచి అన్ని షోరూమ్ ట్రాకే. మనకి ఏదైనా కావాలంటే కూడా చెక్ చేయించుకోవచ్చు. కాస్ట్ అంతా నెగిషిబుల్. డిక్కీ కూడా పెద్దగా వస్తుంది, లెదర్ సీట్లు ఉంటాయి అన్ని. ఆటోమేటిక్ వేరియంట్ అన్న ఇది. మైలేజ్ పరంగా కూడా బాగానే వస్తుంది అంతా. SX ఆప్షనల్ టాప్ ఎండ్. నెంబర్ వచ్చి TS08HM3344. మ్యాక్సిమం ఫ్యాన్సీ నెంబర్ అన్న ఇది. మన దగ్గర మోస్ట్ ఆఫ్ వెహికల్స్ ఫ్యాన్సీ నెంబరే ఉంటాయి అన్ని, ప్రీ ఓన్డ్ కార్స్ కాబట్టి. మనకి రిపేర్లు, యాక్సిడెంట్ బండ్లు కూడా ఏముండదు అన్న. ఇవన్నీ ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాకే. మీరు ఏమైనా మైలేజ్ కావాలంటే కూడా చెక్ చేయించుకోవచ్చు. రీడింగ్ కూడా ఏం మార్చేది ఏమి ఉండదు. ఇప్పుడు టైర్స్ చూసుకుంటే 80% ఉన్నాయి అన్న. టైర్స్ కూడా ఇవి రీసెంట్గా వేసినాయి, 80 to 80% ఉన్నాయి. అలాయ్ వీల్స్ వస్తాయి, విత్ స్టెఫ్నీతో ఉంటుంది అన్న లోపల. ఇది పవర్ బటన్ స్టార్ట్ అన్న. సెకండ్ కీ కూడా అవైలబుల్ ఉంది దీనికి. ఇన్సూరెన్స్ కూడా రన్నింగ్లోనే ఉంది. మనకు అన్ని ఫైనాన్స్ కావాలంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ICICI బ్యాంక్ దాకా అన్ని బ్యాంకుల ఫైనాన్స్ కూడా ఉందన్న మనకి. సివిల్ స్కోర్ బాగుంటే 80 to 90% డైరెక్ట్ ఫైనాన్స్ వచ్చేసింది బండిలో. ఏ బండి అయినా తీసుకోవచ్చు. సివిల్ స్కోర్ తగ్గినాటికి కూడా ప్రైవేట్ ఫైనాన్స్ ఉందన్న. వాటిలో కూడా మనం వేరే ఆప్షన్ దానిలో బట్టి కూడా తీసుకోవచ్చు. 2 లక్షల బండి కాడ నుంచి 35 లక్షల దాకా బండ్లు ఉన్నాయి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ 80 to 90% ఫైనాన్స్ మనం ఇప్పిస్తామన్నా, బ్యాక్గ్రౌండ్ బాగుంటే. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఉన్నా 50 to 60% కన్ఫామ్గా మాత్రం మనకి బండి ఫైనాన్స్ అనేది చేపిస్తాం అన్నమాట. ఇది వచ్చేలేకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అన్న. ఇది మైలేజ్ వచ్చేసరికి 77,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 1,30,000 అన్న. ఇది బటన్ స్టార్టింగ్ అన్న, కానీ మాన్యువలేను. మనకి అన్ని అలాయ్ వీల్స్ వస్తాయి, 4 సైడ్స్ మీరు చూసుకుంటే కానీ అలాయ్ వీల్స్ వస్తాయి. 2015 మోడల్ అన్న. ఇది డీజిల్ వేరియంటెడ్. మన సింగిల్ చేతి మీద తిరిగింది ఇది. మన టైర్స్ కూడా 80% ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. డీజిల్ మైలేజ్ ప్రకారంగా కూడా అంతా బాగానే ఉంటుంది. పెట్టిన ప్రైస్ అయితే నెగోషియబుల్ అన్న. రేట్లు మనం తగ్గించి మాట్లాడుకోవచ్చు, మన కంఫర్ట్ని బట్టి అడగవచ్చు. ఓకే అయితే ఓకే అవుతుంది, లేదంటే ఇంకా వెహికల్స్ మనం చూసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర 50 to 100 వెహికల్స్ ఉంటాయి అన్న. ఇంకా కస్టమర్ దగ్గర ఉంటాయి. మనకు నచ్చితే మన వెహికల్ తెప్పించుకోవచ్చు. గ్రౌండ్లో ఉన్న వెహికల్ కాకుండా మన దగ్గర ఆన్లైన్లో కూడా వెహికల్స్ ఉంటాయి. నేను నచ్చితే కస్టమర్ దగ్గర నుంచి చెప్పిస్తాం, చూపిస్తాం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మన కమిషన్ బేసిక్ అన్న, ఓన్లీ 2%. మ్యాక్సిమం 2% ఎవరు లేదన్న. ఫస్ట్ టైం మన దగ్గరే ఉంది 2%. మనం బయట ఎక్కడ చూసినా 2.3 ఉంటాయి, 2.5 ఉంటాయి, 2.6 ఉంటాయి. ప్రజెంట్ మన దగ్గర మాత్రమే 2 ఉంటుందన్న. కస్టమర్ దగ్గర అన్ని చెక్ చేసుకొని మనం తీసుకుంటాం. లైసెన్స్ ఉందా, RC ఉందా, అతని పేరు మీద ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, బాడీ కండిషన్ ఉందా, లైఫ్ టైం ఉందా లేదా, అన్నీ చూసుకున్నాక మనం వెహికల్ లోపల పెట్టుకుంటాం. ఇది వచ్చేసరికి హోండా క్రీటా అన్న. ఇది ఓల్డ్ షేపు, 2015 దగ్గర నుంచి వచ్చినాయి మనకి షేపులు. 2015 మోడల్. ఇది క్రీమ్ కలరు. మనకు వచ్చిన తిరిగిన రీడింగ్ 1,25,000 తిరిగింది. మనం పెట్టిన ప్రైజు 8,90,000 పెట్టామన్న. కాస్ట్ వచ్చేసరికి నెగిషిబుల్, మనం మాట్లాడుకోవచ్చు, తగ్గుతుంది. దీనికి పవర్ స్టీరింగు, ఆటో విండోసు అన్నీ ఉంటాయి అన్న. దీనికి టాప్ ఎండ్ అనమాట. ఇది SX, ఇది క్రేటాలో ఉన్న టాప్ ఎండ్ XX మోడల్. వచ్చేసరికి మనకి వెదర్ సీట్స్ ఉంటాయి. ఇది డీజిల్ వేరియంట్, మాన్యువల్ బండి. టైర్స్ కూడా చూసుకుంటే 80% మనం ఇంకా తిరగొచ్చు అన్న. ఇది వచ్చేలేకి మారుతి సుజుకి అన్న, XL6 వేరియంట్ వచ్చేది 2022. మనకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చి 83,867 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన ప్రైస్ 11,90,000. కాస్ట్ వచ్చేలేకి నెగిషిబుల్ అన్న, మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చే కస్టమర్ కార్స్ అన్న ఇవి. మీరు బండి వెహికల్ అంతా చెక్ చేసుకొని నచ్చితే ఓకే అంటే కస్టమర్ని పిలిపిస్తాం. మరి ఇద్దరు కూర్చొని కాస్ట్ ఫైనల్ చేసుకోవచ్చు. మనది వచ్చే కమిషన్ బేసిక్ అన్న, మనకు 2% కమిషన్ ఇవ్వాలా. ఇదన్నీ కండిషన్లో ఉన్న బండి అన్న. సీట్లు ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ వస్తుంది, బ్యాక్ కెమెరా, సెన్సార్స్, టైర్స్ 90% టైర్స్ ఉన్నాయన్న. అలాయ్ వీల్స్ వస్తాయి. దాంట్లో టాప్ ఎండ్. ఇది బ్యాక్ కెమెరా, LED, మ్యూజిక్ ప్లేయర్స్ అన్నీ ఉంటుంది అన్న. దీనికి షేప్ కూడా న్యూ షేప్ అన్న, 2022 కానీ చూస్తున్న షేప్ ఇది. ఇది వచ్చేసరికి హోండా సిటీ అన్న, మాన్యువల్ వర్షనే. టాప్ ఎండ్ 2018, 84,000 రీడింగ్ తిరిగింది.
మనం పెట్టిన కాస్ట్ 9,50,000 కాస్ట్ నెగిషియబుల్ అన్న. దీనికి పవర్ స్టీరింగు, పవర్ విండోస్, దీనికి వచ్చేసరికి డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్న. సీట్లు కూడా మంచి కంఫర్ట్గా ఉంటాయి, లెదర్ సీట్లు ఉంటాయి, మైలేజ్ ప్రకారం కూడా బాగుంటుంది. మాన్యువల్ కాబట్టి మైలేజ్ కూడా వస్తుంది. టాప్ ఎండ్ అమ్మ దీనికి సన్ రూఫ్ కూడా వస్తుంది. మీకు చూసుకుంటే మనం సన్ రూఫ్ కూడా వస్తుంది. ఇంటీరియర్ అంతా డిస్ప్లే వస్తుంది అన్న. బ్యాక్ కెమెరా ఉంటుంది, మనం డిజిటల్గా యూస్ చేసుకోవచ్చు. రూట్ మ్యాప్స్ కానీ అవి ఏమన్నా. ప్రైస్ 8,90,000 అన్న. నెగిషియబుల్, మాట్లాడవచ్చు, తగ్గుతుంది. కస్టమర్ని కూర్చోబెట్టి మనం మాట్లాడితే తగ్గుతుంది. సార్ వచ్చేలాగా 2019 అండి. ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ మాన్యువల్ బండి, డీజిల్ వేరియంట్ అండి. మనకి ఇప్పుడు దాకా 63,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 10,50,000. కాస్ట్ నెగిషియబుల్ అండి, మాట్లాడవచ్చు. సింగిల్ ఓనర్ అండి. ఇంతవరకు ఏం పార్ట్స్ మార్చి ఏం లేదు, ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాక్ అన్నీ. ఈ సిటీలో తిరగడానికి మైలేజ్ ప్రకారంగా బాగుంటుందండి. ట్రావెల్స్ కార్డు కూడా యూస్ చేసుకోవచ్చు. 7 సీటర్ బండి కావచ్చు. డిక్కీ కూడా పెద్దది వస్తుందండి. మన అవుట్ ఆఫ్ వెళ్ళినా, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కూడా మోస్ట్ యూజ్డ్ వెహికల్ ఇది. మైలేజ్ పరంగా వచ్చేలాగా 20-18 వస్తుంది మనకి. ఇంటీరియర్ కూడా అన్నీ కంఫర్ట్గానే ఉంటాయండి. పెద్ద సీట్లు వస్తాయి. మాన్యువల్ వేరియంట్, డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరాలు ఉంటాయి, మనకి సెన్సార్ ఉంటుంది. టైర్స్ చూసుకుంటే టైర్స్ కూడా 80% ఉన్నాయండి. మనం ఇవేం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎల్ఈడి లైట్లు వస్తాయి, బ్యాక్ కెమెరా ఉంటుంది. సుజుకి షిఫ్ట్ అండి. మోడల్ వచ్చేలాగి 2018 డీజిల్ వేరియంట్ అండి. మాన్యువలేను. 1,22,000 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 6,50,000. కాస్ట్ ఈజ్ నెగిషియబుల్ అండి, మాట్లాడచ్చు. మాట్లాడితే ప్రైస్ మనకు కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి అన్ని షోరూమ్ ట్రాక్, షోరూమ్ మెయింటెనెన్స్. పార్ట్స్ మార్చింది కానీ, ఏమన్నా చేంజ్ చేసింది కానీ, బయట యూస్ చేసింది కానీ ఏం లేదండి. మనం కావాలంటే షోరూమ్ ట్రాక్లో చెక్ చేయించుకోవచ్చు. సింగిల్ ఓనర్ అండి బండి. మీరు ప్రైస్ ఓకే అయితే మన కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడి డీల్ చేసుకోవచ్చు. మాకు వచ్చేలాగా 2% కమిషన్ ఉంటుందండి. దీనికి బ్యాక్ కెమెరా, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మ్యూజిక్ ప్లేయరు, ఎల్ఈడి డిస్ప్లే అన్నీ ఉంటాయండి. ఇది వచ్చేలాగి సుజుకి షిఫ్ట్ అండి. 2016 మోడల్. ఇది ఓల్డ్ షేపు, ఇప్పుడు వచ్చి న్యూ షేప్ లాంటి కాదు. ఇది మంచి రీసేల్ బండ్లు కూడా. మనకు వచ్చేసరికి లక్ష రీడింగ్ తిరిగిందండి. మనం పెట్టిన ప్రైస్ 5,75,000. సింగిల్ ఓనరు. ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాక్ ఉంది. మనకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. మనం వచ్చే టైర్స్ కూడా చూసుకుంటే 60% ఉందండి. ఇంకా టైర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటుంది, ఎల్ఈడి ఉంది, బ్యాక్ కెమెరా, సెన్సార్స్ అన్నీ ఉన్నాయండి. ఇంటీరియర్ కూడా సీట్లు కూడా కంఫర్ట్గా ఉంటుందండి. లాంగ్ డ్రైవ్కి, ట్రావెల్స్కి బాగా యూస్ చేసుకోవచ్చు. డిక్కీ వచ్చేది కూడా పెద్దది ఉంటుంది. మన లగేజ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం మైలేజ్ వచ్చేసరికి సిటీలో తిరిగినా మనకి 16 నుంచి 18 కిలోమీటర్లు వస్తుందండి. ఇంకా అవుట్ ఆఫ్ అయితే 20-22 కూడా మనం చేసుకోవచ్చు. కలర్ కూడా బాగుంటుందండి, గ్రే కలర్. ఇది సింగిల్ ఓనర్, సింగిల్ బండి మీద చెయ్యి మీద తిరిగింది బండి అయితే ఇక్కడ స్క్రాచ్లు, పార్ట్స్ మార్చడం అనేది ఏం లేదు. ఫస్ట్ నుంచి మొత్తం షోరూమ్ ట్రాకేను. ఇది వచ్చేసరికి 2006 షిఫ్ట్ అండి. ఎల్ఎక్స్ఐ అంటే మనకి పెట్రోల్ వేరియంటెడ్. ఇప్పుడు దాకా ఇది 92,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ అయితే 2,30,000. కాస్ట్ నెగిషియబుల్ అండి, మనం మాట్లాడి ప్రైస్ కొంచెం తగ్గించుకోవచ్చు. పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండోస్ వస్తుంది. ఇంటీరియర్ వచ్చేలాగి సీట్లు కూడా పెద్ద కంఫర్ట్ ఉంటుందండి. బాగా డిక్కీ కూడా బాగా పెద్దగా ఉంటుంది. మనం లాంగ్ జర్నీకి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఓనర్ వచ్చేలాకి సెకండ్ ఓనర్ అండి. ఇది ఫస్ట్ ఓనర్ అయితే కాదు. బట్ వెహికల్ మాత్రం కండిషన్లో ఉన్నాయి. చిన్న స్క్రాచ్లు ఉన్నాయండి, అవి అట్లాగే ఉంటాయి. మీరు చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు. మనం ఏమి పెయింట్లు ఏమి వేయించిన బండి ఏం కాదండి. ఫస్ట్ నుంచి బాగా నీట్గా మెయింటైన్ చేసుకున్నది. నేను 2013 ఆల్టో అన్న, ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్. ఇది ఇప్పుడు దాకా 32,300 కిలోమీటర్లు తిరిగిందన్న. మనం పెట్టిన ప్రైస్ 2,30,000. కాస్ట్ ఈజ్ నెగిషియబుల్ అన్న, మాట్లాడచ్చు. మనకి సిటీలో వాడుకోవడానికి లేదా లెర్నింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది అన్న. కొద్దిగా పార్కింగ్ కూడా పెద్ద స్పేస్ తీసుకోదు. ఇంకోటి రీసేల్ ఉన్న వెహికల్ అన్న, మారుతిలో. ఇది మైలేజ్ ప్రకారం 24-25 వస్తుంది. మనకు 1 ఇయర్ వాడుకున్నా కూడా 10,000-20,000 తగ్గులతో మళ్ళీ దీన్ని సేమ్ రీసేల్ చేయొచ్చు. ఎక్కువ డిమాండ్ ఉన్న వెహికల్ అన్న మార్కెట్లో. లెర్నింగ్ పర్పస్కి ఎక్కువ యూస్ చేస్తారు, లేడీస్ డ్రైవింగ్ కానీ, లెర్నింగ్ పర్పస్ కానీ. లాంగ్ డ్రైవ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్న. మైలేజ్ కూడా బాగా వస్తుంది సిటీలో. దీని పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ కూడా ఉంటుంది అన్న. డిక్కీ కూడా పెద్దగా వస్తుంది. ఇది వచ్చేసరికి హుండాయ్ గ్రాండ్ i10 అన్న, 2017 మోడల్. ఇది డీజిల్ వెహికల్ అన్న. ఇప్పుడు దాకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేలాకి ఇది 32,000 తిరిగిందన్న. మనం పెట్టిన కాస్ట్ 4,70,000. షేప్ చేంజ్ అవుతుంది అన్న. i10 ఉంది, గ్రాండ్ i10 ఉంది. గ్రాండ్ i10 వచ్చేలాకి షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది పార్కింగ్ కూడా ఎక్కువ స్పేస్ పెట్టదన్న, తక్కువ దాంట్లో మనం పార్క్ చేసుకోవచ్చు. రీసేల్ ఉన్న వెహికల్. మైలేజ్ కూడా 18-16 వస్తుంది. కాస్ట్ అయితే నెగిషియబుల్ అన్న, మాట్లాడవచ్చు. టైర్ కూడా ఇంకా 60% ఉంది. టైర్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అప్పుడే చేంజ్ చేయాల్సిన ఏం పని లేదు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అన్న, ఫస్ట్ ఓనర్. ఇది మనకు రేట్ ఓకే అయితే కస్టమర్ని పిలిపిస్తాం, మాట్లాడుకోవచ్చు. మా కమిషన్ మేము తీసుకుంటాము, వెహికల్ ట్రాన్స్ఫర్ చేయించేస్తాము. 2014 అన్న, వ్యాగనార్. ఇది మాన్యువల్ బండి. 58,300 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 3,60,000. కాస్ట్ ఈజ్ నెగిషియబుల్ అన్న, మాట్లాడవచ్చు. దీనికి పవర్ స్టీరింగ్ ఉంటుంది అన్న, పవర్ విండోస్ ఉంటుంది, బ్యాక్ సెన్సార్ ఉంటుంది, బ్యాక్ కెమెరా కూడా ఉంది.
మనకు కావాలన్న డిస్ప్లే పెట్టించుకోవచ్చు. డిస్ప్లే లేదు కానీ డిస్ప్లే పెట్టించుకోవచ్చు మనకు కావాలంటే కూడా. మైలేజ్ ప్రకారంగా సేఫ్టీ ప్రకారంగా బండి బాగుంటుంది అన్న. లెర్నింగ్ పర్పస్కి కొంచెం సిటీలో తిరగడానికి మనకి పార్కింగ్ కూడా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అన్న ఈ బండి. ఇది వచ్చేలేకి రెనాల్ట్ క్విడ్ అన్న, 2017 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇప్పుడు దాకా వచ్చేలేకి 63,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ అయితే 3,80,000. కాస్ట్ ఈజ్ నెగిషిబుల్ అన్న, మాట్లాడచ్చు. మైలేజ్ ప్రకారంగా మైలేజ్ వస్తుంది, సిటీలో తిరగడానికి ఉపయోగపడుతుంది బాగా. మనం ఉన్న ఈ సిటీలో తక్కువ స్పేస్లోనే మనం పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. పెట్రోల్ వేరియంట్ అన్న ఇది. బండి కూడా మంచి స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్లో తిరిగిన బండి, గ్రే కలరు. దీనికి యాక్సిడెంట్లు కూడా ఏం లేదన్న, ఫస్ట్ నుంచి షోరూమ్ లెక్క రన్ అవుతుంది. మనం చెక్ చేయించుకోవచ్చు కావాలంటే కూడా. 63,293 కిలోమీటర్లు ఎగ్జాక్ట్ తిరిగిందన్న. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, సీట్స్ కూడా మంచిగా ఉంటుంది అన్న. లోపల మనం కావాలంటే చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, సెన్సార్లు ఉంటాయి. టైర్స్ కూడా 50% ఉందన్న, మనం 50% యూస్ చేసుకోవచ్చు టైర్స్ కూడా. వచ్చేకి సుజుకి షిఫ్ట్ అన్న, మారుతి షిఫ్ట్ 2017 మోడల్ డీజిల్ వేరియంటెడ్ అన్న. ఇది ఫస్ట్ ఓనరు. మనం పెట్టిన కాస్ట్ 5,80,000 అన్న. ఇది ఇప్పుడు దాకా 85,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్ అన్న. బండి అంత కండిషన్లో ఉంది, ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాకే. ఏ పార్ట్స్ మార్చింది లేదు, పెయింట్ డెంటింగ్ ఏం చేసింది ఏం లేదు. టైర్లు చూసుకుంటే 45 to 50% టైర్స్ ఉన్నాయన్న. మనం టైర్స్ ఇంకా యూస్ చేసుకోవచ్చు, అప్పుడే మార్చాల్సిన పని కూడా ఏం లేదు. ఫస్ట్ నుంచి సింగిల్ ఓనర్ మీద తిరిగింది అన్న, 85,000 తిరిగింది బండి. ఇంకా చాలా లైఫ్ ఉంది దీనికి. ఇది వచ్చేసరికి టొయోటా ఎటియాజ్ అన్న, 2014 మోడల్ డీజిల్ వేరియంటు. దీని కాస్ట్ వచ్చేసి 5,40,000 అన్న కాస్ట్ మనం పెట్టింది. ఇప్పుడు దాకా ఇది 1,20,000 తిరిగింది. మనకు మోస్ట్ ఆఫ్ ఇది ఫ్యామిలీ పర్పస్ కానీ ట్రావెలింగ్ పర్పస్ ఎక్కువ యూస్ చేస్తారన్న ఈ వాళ్ళు. లాంగ్ డ్రైవ్కి ట్రావెలింగ్ పర్పస్కి టొయోటా ఇంజిన్ కాబట్టి మినిమం మనం 4 నుంచి 5 లక్షలు వరకు ఈ ఇంజిన్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉంది, మ్యూజిక్ ప్లేయర్ ఉంది, సెన్సార్ ఉంది, ఆటో విండోస్ కూడా ఉన్నాయి అన్న. మైలేజ్ ప్రకారం వచ్చేలేక మైలేజ్ కూడా బాగా వస్తుంది అన్న, డీజిల్ వేరియంటెడ్ కాబట్టి. సిటీలో అయినా సరే 18 to 20 దాకా మైలేజ్ వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు ఇంకా 23, 24 ఉంటుంది. ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారన్న ఇంజిన్. ఇది వచ్చేలేక మారుతి ఆల్టో అన్న, 2018 మోడల్. ఇప్పుడు దాకా వచ్చిన రీడింగ్ 53,200 తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 3,50,000. కాస్ట్ వచ్చేసి నెగిషియబుల్ అని మాట్లాడవచ్చు, మాట్లాడి తగ్గుతుంది. ఫస్ట్ ఓనర్ అన్న, డైరెక్ట్ కస్టమర్ బండి ఇది. మనం రేట్ ఓకే అనుకుంటే కస్టమర్ పిలిచి మనం మాట్లాడతాము. రేట్ ఓకే అంటే ఫైనల్ చేసుకుంటాం. మాది కమిషన్ బేసిక్ కానీ 2% మేము కమిషను. దీనికి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉందన్న, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, బ్యాక్ సైడ్ సెన్సార్ ఉంది. మనం లెర్నింగ్ పర్పస్కి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అన్న బండి సిటీలో తిరగడానికి. పార్కింగ్ కూడా స్పేస్ తక్కువ పడుతుంది. రీసేల్ ఉన్న వెహికల్ అన్న బాగా ఇది. మనకు 1 year 2 years వాడినా కూడా మళ్ళీ ఒక 20,000 30,000 తగ్గించి మళ్ళీ సేమ్ రీసేల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మారుతి యుగో అన్న, 2018 మోడల్. మార్కెట్లో మంచి గ్రేస్ ఉన్న బండి. ప్రజెంట్ అయితే మైలేజ్ ప్రారంభం వచ్చేసరికి 24-25 మైలేజ్ వస్తుంది. ఇప్పుడు దాకా మనకి 45,000 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 4,25,000 అన్న. కాస్ట్ ఇది నెగిషిబుల్, మాట్లాడుకోవచ్చు, కస్టమర్తో మాట్లాడి తగ్గే అవకాశం ఉంది. ఇది వచ్చేలేక సైడ్ డోర్ అన్న, సైడ్ డోర్ అట్లా లాగి బ్యాక్ పుష్ చేస్తే వస్తుంది. పవర్ స్టీరింగ్ అన్న, పవర్ విండోస్ దీని టేబుల్లో కానీ పవర్ స్టీరింగ్. బానెట్ డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనం ట్రావెల్ పర్పస్ కూడా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు బండిని. లగేజ్ కూడా ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు, పైన క్యారీ చేసుకోవచ్చు, లోపల క్యారీ చేసుకోవచ్చు. టైర్స్ వచ్చేలేక మనకి 80% టైర్స్ ఉన్నాయి. 2022 ఎర్టిగా అన్న, పెట్రోల్ వేరియంటు. ఇప్పుడు దాకా 26,435 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన ప్రైస్ వచ్చేలేకి 10,90,000. ఫస్ట్ ఓనర్ అన్న, ఇది గ్రే కలరు. కాస్ట్ వచ్చేలేక నెగిషిబుల్. పవర్ స్టీరింగు, పవర్ విండోసు, ఎల్ఈడి డిస్ప్లే, మ్యూజిక్ ప్లేయరు, బ్యాక్ కెమెరా, సెన్సారు, బండి అన్ని ఫీచర్స్ ఉన్నాయన్న. మైలేజ్ వచ్చేసరికి 18 to 20 వస్తుంది అన్న మైలేజ్. మన హోమ్లీగా వాడుకోవచ్చు, ట్రావెల్ పర్పస్ వాడుకోవచ్చు. లోకల్లో తిరిగిన 15 నుంచి 16 మైలేజ్ వస్తుంది మనకి. అవుట్ ఆఫ్ వెళ్తే 20-21 క్రాస్ అవుతుంది అన్న. బండి వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది అన్న, మ్యాన్లీగా వాడుకోవచ్చు బండి. సీట్స్ కూడా వచ్చేలేక ఇంటీరియర్ లెదర్ సీట్స్, కాంబో సీట్స్ ఉన్నట్టు ఉంటుంది అన్న, మంచి కంఫర్ట్గా కూర్చోవచ్చు. మాన్యువల్ వెహికల్ అన్న ఇది వచ్చేసరికి. ఓకే అండి, మనం ఇప్పుడు చూసిన వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా మన దగ్గర బయట కస్టమర్ దగ్గర కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ 40 to 50 వెహికల్స్ ఉన్నాయండి. ఇంకా కస్టమర్ దగ్గర కూడా ఉన్నాయి. మన దగ్గర మాన్యువల్, ఆటోమేటిక్ అన్నీ దొరుకుతాయండి. హ్యాచ్ బ్యాగ్, సెడాను, ఎక్స్యూవీ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన కారు కానీ దీనిలో ఉంటే, లేదా మీకు నచ్చితే, లేదన్నా మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నారంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర ఉన్న బయట బండ్లు కూడా తెప్పిస్తాం, మీకు చూపిస్తాం. మీకు నచ్చి ఓకే అంటే మీరు మా దగ్గర నుంచి బై చేసుకోవచ్చు అండి. మమ్మల్ని సంప్రదించాలంటే మా నెంబర్ చెప్తాం, 9848555579. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ నెంబర్ అండి. ఎగ్జాక్ట్గా మాదాపూర్లో 100 feet రోడ్లో గోదావరి కట్స్ సిగ్నల్ దగ్గర ఆపోజిట్లో ఉంటుందండి. ఓం శ్రీ సాయి కార్స్, హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ దగ్గర ఉంటుంది కార్నర్లో. కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.